కల్కి తర్వాత పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తెలుగు సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 మాత్రమే. అలాంటి క్రేజీ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రూమర్స్ కు అడ్డాగా మారింది. సుకుమార్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ లో నిజమెంత? పుష్ప 2 మూవీపై సడన్ గా పుట్టుకొచ్చిన రూమర్స్ తో బన్నీ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రేపు రిలీజ్ తర్వాత కలెక్షన్స్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు రూమర్స్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. డైరెక్టర్ హీరో మధ్య గొడవ అనేది పాన్ ఇండియాలోను హాట్ టాపిక్ గా మారింది. అయితే బయట వినిపిస్తున్న రూమర్స్ లో నిజం లేదని, సుకుమార్ అల్లు అర్జున్ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆల్రెడీ సుకుమార్ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడని యూనిట్ చెప్పుకొస్తోంది. డైరెక్టర్ ఎడిటింగ్ టేబుల్ పై కూర్చున్నప్పుడు హీరో కాస్త బ్రేక్ తీసుకోవటం కామన్ థింగ్ అంటోంది యూనిట్. డిసెంబర్ 6కు చాలా టైం ఉందని, షూట్ చేయాల్సిన సీన్స్ తక్కువగా ఉన్నాయని, సో ఐకాన్ ఫ్యాన్స్ వర్రీ కావాల్సిన పని లేదు అని అల్లు అర్జున్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 మూవీపై సడన్ గా పుట్టుకొచ్చిన రూమర్స్ తో బన్నీ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రేపు రిలీజ్ తర్వాత కలెక్షన్స్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు రూమర్స్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. డైరెక్టర్ హీరో మధ్య గొడవ అనేది పాన్ ఇండియాలోను హాట్ టాపిక్ గా మారింది. అయితే బయట వినిపిస్తున్న రూమర్స్ లో నిజం లేదని, సుకుమార్ అల్లు అర్జున్ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆల్రెడీ సుకుమార్ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడని యూనిట్ చెప్పుకొస్తోంది. డైరెక్టర్ ఎడిటింగ్ టేబుల్ పై కూర్చున్నప్పుడు హీరో కాస్త బ్రేక్ తీసుకోవటం కామన్ థింగ్ అంటోంది యూనిట్. డిసెంబర్ 6కు చాలా టైం ఉందని, షూట్ చేయాల్సిన సీన్స్ తక్కువగా ఉన్నాయని, సో ఐకాన్ ఫ్యాన్స్ వర్రీ కావాల్సిన పని లేదు అని అల్లు అర్జున్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటే ముందు రూమర్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత ఆ డేట్ కు మరో సినిమా రిలీజ్ అవుతున్న అనౌన్స్మెంట్ వస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 పోస్ట్ పోన్ కానుందనే రూమర్స్ వస్తున్నాయి. దాంతో పుష్ప డేట్ కు వచ్చేందుకు మరో సినిమా రెడీ అవుతుంది. సో సెంటిమెంట్ కొనసాగుతోందనే చెప్పొచ్చు. కొద్ది గంటలుగా పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గడ్డం తీసేసిన అల్లు అర్జున్ లుక్ వైరల్ అవుతోంది. ఇంకా 30 రోజుల షూటింగ్ షెడ్యూల్, అలాగే భారీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఈ సినిమా డిసెంబర్ కు రావడం కష్టమే అనే ప్రచారం ఊపందుకుంది. పుష్ప సీక్వెల్ కు డిలే ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా మిగతా హీరోలు అలర్ట్ అయిపోయారు. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతోందని తెలిసి మంచు విష్ణు నటిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్పను ఇదే డేట్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. సోషల్ మీడియాలో కూడా విష్ణు కన్నప్పను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కల్కి తర్వాత ప్రభాస్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. కొద్ది గంటలుగా పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గడ్డం తీసేసిన అల్లు అర్జున్ లుక్ వైరల్ అవుతోంది. ఇంకా 30 రోజుల షూటింగ్ షెడ్యూల్, అలాగే భారీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఈ సినిమా డిసెంబర్ కు రావడం కష్టమే అనే ప్రచారం ఊపందుకుంది. పుష్ప సీక్వెల్ కు డిలే ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా మిగతా హీరోలు అలర్ట్ అయిపోయారు. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతోందని తెలిసి మంచు విష్ణు నటిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్పను ఇదే డేట్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. సోషల్ మీడియాలో కూడా విష్ణు కన్నప్పను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కల్కి తర్వాత ప్రభాస్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు నటించే చిత్రం కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ప్రిన్స్ తిరిగి వస్తాడు, రాజమౌళి మేకింగ్ లో పాన్ వరల్డ్ ను షేక్ చేస్తాడని ఊహించుకుంటేనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిద్ర ఉండటం లేదు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ అప్పుడప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. గుంటూరు కారం వరకు మహేష్ సాగించిన జర్నీ ఒకటి. ఇప్పుడు రాజమౌళి సినిమాతో తన కెరీర్ లోనే కొత్త జర్నీని ప్రారంభించబోతున్నాడు. అందుకే కావలసినంత టైం తీసుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమాను ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కానందున ప్రిన్స్ బర్త్డేకు ఎలాంటి హంగామా ఉండదు అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దసరాకు సినిమాను ఘనంగా ప్రారంభించి ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. మరోవైపు అంబానీ వారి వెడ్డింగ్ లో మహేష్ కనిపించిన తీరుకు టోటల్ పాన్ ఇండియా షేక్ అయిపోయింది. ప్రిన్స్ గ్లామర్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ లుక్ తో రాజమౌళి ఫిల్మ్ అంటే బాక్సాఫీస్ టార్గెట్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయమంటున్నారు అభిమానులు. బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ పోన్ మంత్రం మాత్రమే పాటిస్తూ ఉంటే తమిళ పాన్ ఇండియా సినిమాలు మాత్రం రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. నెలల తరబడి నిర్మాణం జరుపుకున్న చిత్రాలన్నీ ఇప్పుడు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. శంకర్ తీసుకొచ్చిన భారతీయుడు సీక్వెల్ కనుక మంచి వసూళ్లను అందుకొని ఉంటే కోలీవుడ్ జోష్ మామూలుగా ఉండేది కాదు. కానీ శంకర్ డిసప్పాయింట్ చేశాడు. భారతీయుడు వల్ల కానిది తాము చేసి చూపిస్తామంటున్నారు మిగతా హీరోలు. వాళ్లే రజనీకాంత్, సూర్య, అజిత్, శివకార్తికేయన్.
అక్టోబర్లో 2 పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి దసరా, ఆ తర్వాత నెల చివర్లో దీపావళి ఉంది. ఈ 2 ఫెస్టివల్స్ ను వదులుకోవటానికి తమిళ హీరోలు సిద్ధంగా లేరు. అందుకే క్లాష్ కు రెడీ అవుతున్నారు. ముందుగా దసరా పండగకి రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం వేటాయన్, అలాగే సూర్య నటిస్తోన్న కంగువా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ రిలీజ్ అవుతాయట. ఇక దీపావళికి అజిత్ నటిస్తోన్న యాక్షన్ ఫిల్మ్ విడుమాయర్చి, అలాగే శివకార్తికేయన్ యాక్షన్ మూవీ అమరన్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడినప్పుడు వసూళ్లు పంచుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ప్లస్, మరొకరికి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా తమిళ హీరోలు అక్టోబర్లోనే తమ సినిమాలు రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడంటే హాలీవుడ్ సినిమాలకు వసూళ్లు తగ్గాయి. గాడ్జిల్లా రీ ఎంట్రీ వచ్చినప్పుడు, కుంగ్ ఫు పాండా సందడి చేసినప్పుడు, ఏప్స్ తిరిగి వచ్చినప్పుడు మన వాళ్ళు సినిమా థియేటర్స్కు వెళుతున్నారు. కానీ ఒకప్పుడు, అది కూడా అవెంజర్స్ వచ్చినప్పుడు సీన్ మరోలా ఉండేది. ఫ్యాన్స్ అంతా అసెంబుల్ అయ్యేవారు. ఇప్పుడు మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత అవెంజర్స్ శకం ముగిసిందనే చెప్పవచ్చు. హాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఎండ్ గేమ్. థానోస్ ను ఎదుర్కొనే క్రమంలో సూపర్ హీరో తన ప్రాణాలు పోగొట్టుకోవడంతో అవెంజర్స్ టీం వీక్ అయింది. ఆ తర్వాత మార్వెల్ తీసుకొచ్చిన సూపర్ హీరో సినిమాలని పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం ఇదే సిరీస్ లో మంత్ ఎండ్ కు డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ లిస్ట్ లో కెప్టెన్ అమెరికా సీక్వెల్ ఉంది. ఆ తర్వాత థండర్ బోల్ట్స్ తో పాటు మరో 2 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత వచ్చే అవెంజర్స్ 5 అలాగే సీక్రెట్ వార్స్ మూవీస్ కు డైరెక్టర్ గా ఎండ్ గేమ్ తెరకెక్కించిన రుసో బ్రదర్స్ తో సంప్రదింపులు జరుపుతోంది ఈ మార్వెల్. వీరి ఎంట్రీతో మార్వెల్ మూవీస్ కు పూర్వ వైభవం వస్తుందని అవెంజర్స్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే రుసో బ్రదర్స్ తెరకెక్కించే అవెంజర్స్ తిరిగి రావాలంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.